హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. టుడే మై రెసిపీ పొట్లకాయ పచ్చడి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పొట్లకాయని సన్నగా తరిగి పెట్టుకున్నాను. పైన ఉన్న లేయర్ తీసేయాలండి. దొడ్డుప్పు పెట్టి క్లీన్ చేస్తే వెళ్ళిపోయిద్ది. దాంట్లో ఉన్న గింజలు కూడా తీసివేయాలి, లేకపోతే చేదొస్తుందండి చట్నీ. ఇందులోకి 4 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి, కొంచెం చింతపండు, దొడ్డుప్పు, ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పొట్లకాయ వేసుకుందాము. పొట్లకాయ వేగాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. ఒక 10 మినిట్స్ బాగా వేగాలి. ఇందులో కొంచెం చింతపండు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు అండ్ పొట్లకాయ బాగా మెత్తబడేంత వరకు వేగాలండి. పచ్చిమిరపకాయలు బాగా స్పైసీగా కారంగా ఉన్నాయి కావున ఇది 4 వేసాను. మా పిల్లలకి సరిపోయిద్ది ఈ కారం. ఇప్పుడు ఇవి బాగా మగ్గిపోయినాయండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇవి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందామండి. రోటీ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. నాకు అవైలబుల్లో రోల్ లేదు కాబట్టి నేను మిక్సీకి వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా చల్లగా అయిపోయిందండి, మిక్సీకి వేసుకుందాము. ఇందులోకి 4 వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీకి వేసుకుందామండి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను, మూత తీసాను. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇదిగో ఇలా వచ్చిందండి ఫైనల్గా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.